అంటే ఇప్పుడు ఎంప్లాయీగా మీరు వర్క్ చేయటం వేరు, వివిధ కంపెనీల్లో చేయటం, సినిమా మీరు చెప్పిన సినిమాల్లో చాలా వరకు మీ మీ ఐడియాలజీతో సినిమాలు చేయటం వేరు. మీ ఓన్గా ఒక స్టార్టప్, విఎఫ్ఎక్స్ స్టార్టప్ స్టార్ట్ చేసి ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వర్క్ చేయటం వేరు. సో ఆ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. యాక్చువల్గా నేను చాలా కంపెనీస్ చూశాను సార్. నేను చేసిన కంపెనీస్ చాలా పెద్ద పెద్దవండి. ఇక్కడ సచిన్ కంపెనీస్ కావచ్చు, అక్కడ టాటా ఎలక్సీ కావచ్చు, యూటీవీ కావచ్చు, ఈరోజు ఇంటర్నేషనల్ కావచ్చు. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ లేవండి. ఎందుకు లేవు? వాళ్ళకి బిజినెస్ లేక కాదు, చేసుకోలేక కాదు. నేను యాజ్ ఎ టెక్నీషియన్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోని ఆ పర్సన్ విఎఫ్ఎక్స్ స్టూడియో పెడితే ఎలా ఉంటుందో అనేది ఈరోజు రిజల్ట్ హనుమాన్ అండి. పర్సన్ తెలియాలి. ఎవరో వచ్చి ఒక నాన్ ఇండస్ట్రీ పీపుల్ వచ్చి ఇన్వెస్ట్ చేసి ఈ విఎఫ్ఎక్స్ స్టూడియోస్, యానిమే స్టూడియోస్ పెట్టారనుకోండి, కొంత ఇబ్బంది పడతారు. అయితే టీం కూడా మేబీ అదర్ టీం కూడా వాళ్ళు కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ ఉంటాయి. నాకే కనుక తెలుసు కనుక రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి, పైప్లైన్ డిజైన్ దగ్గర నుంచి, నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి దగ్గర నుంచి ప్రతిదీ ఏ టు జెడ్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుందండి. ఏం చేస్తున్నాం, ఎలాగెళ్తున్నాం, బడ్జెట్కి వెళ్తున్నామా లేదా, ఎవ్రీథింగ్ ఈజీలీ కంట్రోల్ చేయగలను. దట్ ఈస్ ద రిజల్ట్. ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ ఖచ్చితంగా నేను వాట్ ఎవర్ ద స్టార్ట్అప్ కంపెనీ అయినప్పటికీ కూడా నేను నిలబెట్టుకోగలిగాను. ఇది రేపు పొద్దున డెఫినెట్గా ఒక కేస్ స్టడీ సార్ హనుమాన్. నేను చెప్తున్నాను సార్, నాకు అందుకే ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే బొంబాయి నుంచి, వీటి నుంచి బడ్జెట్లు అడుగుతూ, డెఫినెట్గా రేపు పొద్దున ఇది పెద్ద కేస్ స్టడీ అవ్వబోతున్నాను హనుమాన్. అంటే ఈ బడ్జెట్లో ఈ స్టార్డంతో ఇంత సినిమాని అంత పెద్దగా ఎలా తీసుకెళ్లారు. 14 లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అఫ్ కోర్స్ ఇస్ అ గేమ్ చేంజర్ ఇస్ టీజర్. బట్ ఆఫ్టర్ దట్ కూడా మనం చూపించాం కదా సార్. టీజర్తో పెట్టేసి తర్వాత సినిమా ఏం లేదని కూడా లేదు కదా. ఈరోజు మూవీస్ బ్లాక్ బస్టర్. సో మీరు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు అంటే ఈరోజు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే. బట్ అదే సక్సెస్ రాకపోతే ఒక టెక్నీషియన్గా, అలాగే ఒక ఇన్వెస్టర్గా మీరు ఎంతో సఫర్ అవ్వాల్సి వచ్చేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రీవియస్గా ఫేస్ చేసి ఉన్నారు. ఒకటి సార్, సక్సెస్ అనేది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒకవేళ ఫిల్మ్ ఏదైనా అటు ఇటు అయినప్పటికీ కూడా వర్క్ అనేది మాట్లాడుతుంది కదా సార్ ఎప్పుడైనా. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద వర్క్. ఇప్పుడు నేను చేసిన సినిమా చాలా పోయి వర్క్ మాట్లాడుతుందండి, కానీ ఫైనాన్షియల్గా మనం ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఉపయోగం ఏముంది? అది నేను అనేది. అలా మీరు ప్రీవియస్గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఫేస్ చేసి ఉన్నారా? చేశాను సార్, పెద్దగానే చేశాను. అది పేరు రివీల్ చేయకూడదో లేదో, చేయమంటే మీరు చేయమంటే చేస్తాను. అది మీ చెప్పొచ్చో లేదా అంటే మీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగం అనేది అయితే మీరు చెప్పండి. అది నేను జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తానండి. నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి సడన్గా స్టూడియో స్టార్ట్ చేశాను. సడన్గా ఒక 1 వీక్ 10 డేస్లో నాకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చి పడిపోయింది. ఒకే కంపెనీ, బాహుబలి గట్రా అంటే వాళ్ళు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్, రకరకాల కంపెనీస్, టీం వర్క్ ఉంటాయి. ఇట్స్ అగైన్ లో బడ్జెట్. అదేంటో సార్ పెద్ద సినిమా నా వరకు రావట్లేదు. అగైన్ లో బడ్జెట్. నాకు తెలియదు, ఇండస్ట్రీ తెలియదు అసలు. తెలుగు ఇండస్ట్రీ ఐడియా లేదు. ముంబై నుంచి వచ్చినప్పుడు చాలా పెద్ద ఫిల్మ్ అది. దట్టు స్టీరియోస్కోపిక్ ఫిల్మ్, రుద్రమదేవి. బడ్జెట్ ఈస్ వెరీ లెస్, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఫిల్మ్. అంటే బేస్డ్ ఆన్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయండి. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. చాలా సఫర్ అయ్యాను. బట్ ఆ సినిమాని కంప్లీట్ చేయడం అన్నది స్టీరియోస్కోపిక్. ఇప్పుడు నేను ఈ సినిమాలు అన్నిటికన్నా నా అచీవ్మెంట్ అదే అనుకుంటానండి. పీపుల్ ఒకళ్ళు బాగాలేదు అనుకున్నా కూడా ఎందుకంటే దాన్ని ఫినిష్ చేయడం అనేది టాస్క్ అండి. ఒక్కొక్క సందర్భాలు అలాంటివి కూడా జరుగుతాయి సార్. ఒక్కొక్క సందర్భాలు పోస్ట్ పోన్లు అవుతాయి. సో బడ్జెట్ ఈజ్ అదే ఉంటుంది. ఇక్కడ మ్యాండే కాస్ట్లో, హాలీవుడ్లో మ్యాండే కాస్ట్లో ఇచ్చే ప్రొడక్షన్ హౌసెస్ కావు సార్ ఇవి. నీకు ₹1,00,000 ఇస్తాను, వర్క్ చెయ్యి. వర్క్ ఎన్ని రోజులైనా చెయ్యి, 1,00,000. ఇలాగే ఉంటుంది సార్. నీకు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అందుకే కొద్దిగా తక్కువ. ఇది ఆర్గనైజ్డ్గా లేదు సార్ ఇక్కడ. బట్ సార్ ఇప్పుడు టెక్నాలజీ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ అయిందండి. ఇప్పుడు నేను రేపు పొద్దున పెట్టబోయే ఎంటిటీ ఒక 15 to 20 డేస్లో స్టార్ట్ చేస్తాను. కొత్త ఎంటిటీ బీస్ట్ బెల్స్ అని కంపెనీ పేరు. ఈ రోజు వరకు ఉన్న విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఒకటి సార్, ఈ రోజు నుంచి పెట్టబోయే విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇంకోటి. టెక్నాలజీ లాస్ట్ 1 year నుంచి చాలా ఇవాల్వ్ అయిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఫ్యూచరిస్టిక్ సర్వీసెస్ కానీ ఇవ్వగలిగితే. ఐ కెన్ అండర్స్టాండ్ మీ విజన్, నాకు తెలుసు కాబట్టి నేను అది బీస్ట్ బెల్స్కి తర్వాత స్టేజ్లో వెళ్దాము. క్రియేటివ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్ సార్. విజన్ 100%. అవును, 100% మీరు చెప్పింది కరెక్టే.